Dr. Prakash, you want urgently casualty ward. Dr. Vijay, please report gynecologist immediately. Dr. Venugopal, report the OT immediately. సార్ ఏమైంది సార్? సార్ 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 ఏమైంది? సార్ సార్ అంకుల్ సార్ చెప్పండి. ఏమైంది? ఏమైంది సార్? మీకేమైంది అంకుల్? సార్ మీకేమైంది? నొప్పిగా ఉంది నాకు. అంకుల్ ఏమైంది సార్? ఏమైంది సార్ అంకుల్? ఏమైంది సార్? మీరు బాగానే చెప్పండి ఉన్నారా? సార్. నేను వెంటనే డాక్టర్ని పిలుస్తాను. ఒక్క నిమిషం. హలో కుణాల్, చెప్పు. ఏంటి లంచ్కి రావాలా? హే కుణాల్ నీకేమైంది? ఏసీపీ హలో కుణాల్, ఏమైంది? ఇలా చూడు, ఇక్కడ ఒక మర్డర్? ఎవరు మర్డర్ కుణాల్? ఎక్కడ జరిగింది? అసలు ఎక్కడ జరిగింది ఏంటని వివరం చెప్పు. నేను నన్ను ఏమంటున్నావు? డాక్టర్ గారు, ఆయనకి బానే ఉంది కదా? చెస్ట్లో చాలా ప్రెషర్ అయింది కాబట్టి హార్ట్లో చాలా ప్రెషర్ బిల్డప్ అయింది. బ్రెయిన్కి సరిగ్గా బ్లడ్ వెళ్ళట్లేదు. ఐఎమ్ సారీ టు సే, అయినా కూడా పేషెంట్ ఈజ్ ఇన్ సీరియస్ కోమా. డాక్టర్ గారు, ఆయన మాతో మాట్లాడతారు కదా? యాక్చువల్గా సబిత, అంతా సరైపోతుంది, కంగారు పడకు. డాక్టర్ గారు ఇలా రండి. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ గారు మీరేమనుకుంటున్నారు? సారీ, పేషెంట్ ఇప్పుడు కోమాలో ఉన్నారు. ఆయన బ్రతికే అవకాశం ఉంది కదా? కష్టం, చాలా కష్టం. టు ద మ్యాక్స్ 2-3 days ఆర్ 2-3 hours మ్యాక్సిమం. కుమార్ సార్ కోమా నుంచి బయటకు వచ్చేది చాలా కష్టం. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ ఏం చెప్తున్నారు? సవిత, డాక్టర్సు ప్రయత్నిస్తున్నారు. ఇలా చూడు, నిజం చెప్పాలంటే కుణాల ఆరోగ్య పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది. నువ్వు బాధపడద్దు, ఖచ్చితంగా వాడు గుణం అవుతాడు. ఇదంతా నా తప్పే, ఆయన పట్టించుకోకుండా వదిలేసా. ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు. ఇలా చూడు, అసలు కుణాల్ ఇన్ని సంవత్సరాలుగా క్రైమ్ జర్నలిస్ట్గానే ఉంటున్నాడు కదా. ఇదంతా అతనికి అలవాటైన విషయాలే కదా. నాకు ఇన్ని సంవత్సరాలుగా వాడు బాగా తెలుసు. ఎప్పుడు సరదాగానే ఉంటుంటాడు. మొన్న వారమే వాడు నన్ను చూడటానికి వచ్చాడు.
టేస్ట్ చేసి చూస్తున్నాను రా కరెక్ట్గా చేసావు లేదని. అరే చాలా రుచిగా ఉంది. ప్రతి దాంట్లో నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు. చాలే పద. నిన్ను తినమని చెప్పాను. అవి టేస్ట్గా ఉన్నాయో లేదో అంతే. చూడాలి కదా. సరే సరేలే గాని కూర్చోరా. ఆ, అన్నట్టు ఒక మాట, సిఐడిలో ఉండి కూడా ఎంత రుచిగా నువ్వు వంట చేస్తావో కదా. సరే సరే చెప్పు. అసలు ఇప్పుడు నువ్వు ఏ వేడైన వార్తలో పనిచేస్తున్నావు? అదే నీకు సంబంధించిందే. ఆ అబ్బాయి మేడపై నుంచి కిందికి దూకాడు కదా, అందులో. అదే. ఒక్క వారం ఆగు. ఇలా చూడు, నీ క్రిమినల్ దొరుకుతాడు. నాకు కూడా మంచి స్టోరీ ఉంటుంది. ఏయ్ శబాష్. నీ చేతికి ఏదో గొప్పగా దొరికిందనుకుంటా. అరే భలేవాడివే. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. అలాగా? ఆ, చెప్పు చెప్పు. చెప్తాను తప్పకుండా చెప్తాను. లేదు లేదు లేదు, ఇది టెన్షన్ పడినందువల్ల జరగలేదు. ఖచ్చితంగా ఇది టెన్షన్ వల్ల జరగలేదు. ఇందులో వేరే ఏదో ఉంది. ఇందులో ఏదో సమస్య ఉంది. మీకు తెలుసా కునాల్ సార్ ఏ స్టూడియోలో పనిచేస్తున్నారో? ఆయన వర్క్ గురించి ఏది ఇంట్లో మాట్లాడరు. కానీ కొన్ని రోజులుగా తను చాలా టెన్షన్గా ఉంటున్నారు. ఆయన ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు లేదా ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ విన్నారా? ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. అన్నిటికీ దిమాకే కారణం అని అన్నారు. ఈ దిమాకే అన్నిటికీ కారణం. అంతేకాకుండా ఇప్పుడు ఆయన బ్రెయిన్కి బ్లడ్ వెళ్లకుండా ఆగింది. ఏదైనా కనెక్షన్ ఉంటుందా? లేదు పూర్వి, బ్రెయిన్కి దీనికి ఏమీ సంబంధం లేదు. ఖచ్చితంగా ఇందులో ఏదో వేరే ఏదో ఉంది. నాకు బాగా తెలుసు. దీనికి సమాధానం ఎక్కడ దొరుకు. కునాల్ గారు ఏ స్టోరీలో పనిచేస్తున్నారో మీరు ఆయన దగ్గర అడిగింది లేదా? సార్, ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ ఒకేసారి 50 స్టోరీలో పనిచేసేవాళ్ళు. ఏ స్టోరీ బాగుంది ఆ స్టోరీని అమ్మాయని చెప్పేవారు. ఆయన నాకు కూడా తెలుసు సార్. కునాల్ సార్ చిన్న స్టోరీలో పనిచేయరు సార్. ఎప్పుడొచ్చినా పెద్ద స్టోరీతోనే వస్తారు సార్. సెన్సేషనల్ స్టోరీ సార్. గుణాల్ క్యాబిన్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది సార్, రండి. దయా, అరే ఇన్ని పేపర్స్ ఉన్నాయి. దయా, ఈ కుణాల్ చెప్పాడు 6 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కేసు విషయంగా నాకు అప్డేట్ దొరికిందని చెప్పాడు. నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఆ 6 సంవత్సరాల పాత న్యూస్ వల్లే. అలా అయితే ఖచ్చితంగా మనకు ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుంది కదా. సరే, అంత జాగ్రత్తగా చూడండి. సార్, ఇది చూడండి సార్. ఈ పేజీలో విచిత్రమైన సింబల్స్ అన్నీ ఉన్నాయి. కుణాల్ వాడు సీక్రెట్ ఇన్ఫర్మేషన్లన్నీ ఇలాగే రాసి పెడుతూ ఉంటాడు. కోడ్ లాంగ్వేజ్లో రాసి పెడతాడు, కానీ అది ఎవరికీ అర్థం కాదు. వీడు ఏం చేస్తూ ఉన్నాడు, ఎవరి వెనకాల వెళ్ళాడు? ఈ డైరీలో ఈయన సపరేట్గా మార్క్ చేసి ఉంచారు. ఇది 2016 డైరీ. దయా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ 6 సంవత్సరాల క్రితం జరిగిన కేసు గురించే. పంకజ్, ఇక్కడున్న దేన్ని వదిలిపెట్టకుండా తీసుకో. బిల్లు, పేపరు ఏది వదిలిపెట్టదు. సార్. వీడు అసలు ఏం చేస్తూ ఉన్నాడు? అక్యుపంక్చర్ క్లినిక్. ఇలా చూసావదయ్యా, డాక్టర్ ధీరేందర్ అక్యుపంక్చర్ క్లినిక్. సవిత ఆరో చెప్పింది కరెక్టే. కుణాల్ ఏదో ఒక టెన్షన్లో ఉన్నాడనుకుంటా. అందువల్లే ఈ అక్యుపంక్చర్ ట్రీట్మెంటు తీసుకున్నట్లున్నాడు. దేని గురించి టెన్షన్ అయి ఉంటుంది?
అది మనకి డాక్టర్ ధీరేంద్రే చెప్పాలి. తను తప్పకుండా వచ్చారు, కానీ స్టేట్మెంట్ కోసం కాదు. సిఏ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఎవరి గురించి కాదు, ఎందు గురించి. చైనా వాళ్ళు ఎనర్జీని చీ అని పిలుస్తారు. కానీ కునాల్ సార్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఎందుకు వచ్చారు? ఆయన ఆక్యుపంచర్ గురించి తెలుసుకోవడానికి రాలేదు, దిమాగ్ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. డీమక్ అంటే? దిమాగ్ గురించి కాదు, దిమాగ్. దిమాక్? ఆయన మాటమాటికి ఒకే ఒక విషయం చెప్తూ ఉండేవారు, దిమాక్. సవిత మేడం చెప్పారే, ఆయన కూడా ఏదో డీమన్ అని చెబుతున్నట్టు. ఒకవేళ ఆవిడ దిమాక్నే అలా అన్నారా? ఈ డీమక్ అంటే ఏంటంటే? మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన బాడీలో హార్ట్, బ్రెయిన్, లివర్ ఇలా స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి. ఆక్యుపంచర్కు వేరే, దిమాగ్కు వేరే. ఆక్యుపంచర్లో ప్రెషర్ చేయడం వల్ల జబ్బుని తగ్గించవచ్చు. ఎలాగంటే దిమాగ్లో ఆక్యుపంచర్ ద్వారా జబ్బుని పెంచచ్చు, అలాగే తగ్గించచ్చు. దిమాగ్ను టచింగ్ డెత్ అని కూడా చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే బ్రూస్లీ కూడా ఇలాగే జరిగి చనిపోయాడు. బ్రూస్లీ అంట? ఓహ్, మీకు ఈ దిమాక్ గురించి తెలుసా? లేదు, కానీ నాకొక దిమాగ్ ఎక్స్పర్ట్ తెలుసు. ఆయన పేరు చావ్లెన్ కుంగ్ఫూ మాస్టర్. ఉష్. ఎక్స్క్యూజ్ మీ. మీరే ఉత్కర్ష? అవును, చెప్పండి. మేము సిఐడి. మీతో కొంచెం మాట్లాడాలి. మీకు గుణాలు తెలుసా? కునాలా? క్రైమ్ జర్నలిస్ట్, ఇప్పుడు కోమాలో ఉన్నారు. కోమాలోనా? ఎలా? హార్ట్ స్టాపేజ్, అంటే బ్రెయిన్కి సరిగ్గా బ్లడ్ ఫ్లో అవ్వలేదు అంతే. ఓ మై గాడ్. అయితే కునాల్ సార్ చెప్పింది కరెక్టే. అతనేం చెప్పారంటే ఎవరో ఒకరు దిమాక్ని వాడి జనాలందరినీ చంపుతున్నారు. అప్పుడు అతను చెప్పింది నేను నమ్మలేదు. ఎందుకో? దిమాక్ ఒక 1000 years పాత ఆర్ట్ ఫామ్. ఈ ఆర్ట్ ఫామ్ని ఒక జనరేషన్లో ఒక్కళ్ళకి మాత్రమే నేర్పిస్తారు. చాలా పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఈ ఆర్ట్ ఫామ్ని నేర్చుకోలేరు. మీకు అది తెలుసా? లేదు, మొత్తం ఇండియాలోనే ఎవరికి తెలిసే అవకాశం లేదు. అంత సులభం కాదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు దిమ్మక్ని వాడేసి కునాల్ బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీని దింపేశారు. అది ఆ చైనీస్ మార్షల్ ఆర్ట్స్, అది ఒక అదలో ఉంటుంది కదా. చీ. ఒక కుంఫు ఎక్స్పర్ట్తో గాలి నుంచి యాంగ్ ఎనర్జీ, భూమి నుంచి ఇన్ ఎనర్జీని తీసుకుని 2 కంప్రెస్ చేసుకుని మొత్తం ఫోర్స్ని వాడుకుని ఎదురులో ఉండే బాడీలో దింపేస్తారు. కరెక్ట్గా డెత్ పాయింట్లో. సారీ, నన్ను క్షమించండి. ఇవన్నీ చూడడానికి ఒక చైనీస్ మూవీలా ఉంది. సార్, ఏం చేశారు? సార్ ఏమైంది? ఇదే బ్రూస్లీ మూవ్. అరే అతనికి ఏమైంది చెప్పు. అతనికి ఏమైంది చెప్పు. 1 or 2 minutesలో ఇదంతా సరి అవుతుంది. చేతిని గట్టిగా లాక్కోండి. మాస్టర్ ప్లీజ్ మాస్టర్, ఇతని మామూలు చేసేయండి. ఎందుకంటే ప్లీజ్ ప్లీజ్ మామూలు చేసేయండి. సారీ సార్, ఇది ఎంత డేంజర్ అని మీకు చూపించడానికి ఇలా చేశాను సార్. సరే, ఈ దిమ్మక్ ఎఫెక్ట్ని ఎలా రిమూవ్ చేసేది? మళ్ళీ నార్మల్ ఎలా అయ్యేది? సరి అయిన టైంలో సరి అయిన పాయింట్లో కంప్రెస్ చేసి వాళ్ళ బాడీలో ఉండే మొత్తం ఎక్స్ట్రా ఎనర్జీని తీసేయాలి. తర్వాత సరి అవుతారు. లేకపోతే బ్రతికేది కష్టం. అన్నయ్య, అలా చూడండి అన్నయ్య,
డాక్టర్ ఏం చెప్తున్నారో చెప్పండి. ఇక నుంచి ఈయన కళ్ళే తెరవరని అంటున్నారు. ఏదో ఒకటి చెయ్యండి అన్నయ్య. ఎలా ఇలా చెప్తారు? ఇలా చూడు, సైలెంట్గా కూర్చో. కూర్చో కూర్చో, సైలెంట్గా కూర్చో. అంతా సరిపోతుంది, ఓకేనా? అంతా సరవుతుంది. నేను డాక్టర్తో మాట్లాడతాను. హలో డాక్టర్ గారు, ఏమైంది? అసలు ఏదైనా చేయండి సార్, మీరు ఏమైనా చేయగలరు కదా. ఏసీపీ సార్, మేము ఏదంతా చేయాలో అదంతా చేసేసాము. ఈ సింకింగ్ మ్యాక్సిమం 24 hours. ఐఎమ్ సారీ. అది కాదు డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 6 ప్లీజ్. మిస్టర్ కునాల్, నేను ఆయన్ని చూడాలి. కుణాల? మీరెవరు? అమీషా. నీకు కుణాలు బాగా తెలుసా? కోర్స్, ఆయన నా మెంటర్, నా గురు. ఇండిపెండెంట్గా బతకడానికి నేర్పించింది ఆయనే, అది సొంతంగా. అది కునాల్ సార్ నన్ను గైడ్ చేయకపోతే నేను ఇలా ధైర్యంగా ఉండేదాన్ని కాదు. అమీషా, నువ్వు ఎంఏ లిటరేచర్ చేసావు కదా బ్రైల్లో, అంతే కదా? అవును. బ్రెయిలా? అవును అభిజిత్, బ్రైల్. కుణాల్ అన్ని కోడ్ల్ని బ్రైల్ లాంగ్వేజ్లో రాసి పెట్టాడు. సార్, మామూలుగా బ్రెయిల్లో డాట్స్లో రాస్తారు, అది స్పెషల్ పేపర్లో. కానీ కునాల్ సార్ డైరీ చాలా మామూలుగా ఉంది కదా సార్. ఇట్స్ వెరీ సింపుల్. అందులో కొన్ని డాట్స్ ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి. అదెలా సార్ బ్రెయిల్ అవుతుంది? కొంచెం ఆగు చెప్తాను. పంకజ్, ఒక చార్ట్ పేపర్ తీసుకురా. ఇక్కడికి రా అమీషా. పూర్వి. ఎస్ సార్. అవును సార్, బ్రెయిలే అనుకుంటున్నాను. ఇప్పుడు అమీషా చెప్తుంది ఇందులో ఏమి రాసుందని. అమీషా, చెప్పమ్మా. ఆర్. ఆర్. ఏ. ఏ. జే. డి. ఈ. ఈ. పి. ఎన్. ఐ. ఎం. ఈ. ఈ. పి. ఆర్. ఏ. ఎన్. ఏ. తర్వాత వి. వి. రాజ్దీప్, నిమిత్, తర్వాత ప్రణవ్. తప్పకుండా. అసలు ఈ ముగ్గురు ఎవరై ఉంటారు సార్? ఈ ముగ్గురిని మాత్రం ఎందుకని డైరీలో అంత స్పష్టంగా నోట్ చేసి ఉన్నారో తెలియదే. అభిజిత్, నాకేంటో తెలియలేదు, ఈ ముగ్గురు పేర్లు కూడా రాజ్దీప్, మినిత్, ప్రణవ్ ఎక్కడో బాగా విన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ ఎక్కడ? పంకజ్, నువ్వు ఒక పని చెయ్యి, క్రిమినల్ రికార్డ్స్ చెక్ చెయ్యి. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏమైనా దొరుకుతున్నాయేమో. సార్, నా పని పూర్తయిందంటే నన్ను హాస్పిటల్లో వదిలేస్తారా? నేను కునాల్ సార్ని చూడాలి. బట్ అనీషా, మా అందరి తరపున కూడా నీకు చాలా థ్యాంక్స్. నువ్వు మాత్రం లేకపోతే మేము దీన్ని డీకోడ్ చేయటం అనేది చాలా కష్టం. థ్యాంక్ యూ. పూర్వి, అమీషాని తీసుకెళ్ళి వదిలేసిరా. జాగ్రత్తగా వెళ్ళండి. కుణాల్ని మీట్ చేసేటట్టు చెయ్యి. థ్యాంక్ యూ అనీషా. స్టిక్ ఇట్ సార్. తీసుకోమ్మా. సార్, ఏంటి? మన రికార్డులో అలాంటి పేరు అసలు లేనే లేదు సార్. రికార్డులో పేరు లేవా? అది ఎలాగా? నేను వీళ్ళ పేర్లు ఖచ్చితంగా విన్నాను. వీళ్ళ పేర్లు రికార్డులో ఉండి తీరాల్సిందే. 100% క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయి. ఎస్,
జుబినల్ క్రైమ్స్, బాలల్ని మార్చేది. మైనర్ క్రిమినల్స్ లిస్ట్లో చెక్ చేయి. సార్ ఈ లిస్ట్లో క్రిమినల్ పేరుని అసలు రికార్డ్ చేసి పెట్టారు సార్. సార్ దొరికేసింది సార్. సార్ జువెనల్ కేసులో వీళ్ళ ముగ్గురు పేరు ఇక్కడ ఉంది. రాజ్దీప్, ప్రణవ్, ఇంకా నిమిత్. జువెనైల్ హోమ్. ఈ రాజ్దీప్, నిమిత్, తర్వాత ప్రణవ్, ఈ ముగ్గురు పిల్లలు మీకు గుర్తుందా? అవును సార్, 7 ఏళ్ల ముందు ఇక్కడికి వచ్చారు. ఏదో అమ్మాయి సమస్య, చాలా పెద్దదే అనుకుంటాను. కేసు ఏమిటో మీకు తెలుసా? ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు? సార్ ఈ కేసు 6-7 ఏళ్ల ముందుది. నేను ఇక్కడికి వచ్చి 2 ఏళ్లే అవుతోంది సార్. నా ముందు ఇన్ఛార్జ్ ఈ కేసును చూసేవారు. ఆ ఇన్ఛార్జ్ ఎక్కడ? అతని గురించి మీకు ఏమైనా వివరాలు సార్ తెలుసా? ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. సరే, అది అలా ఉన్నాయండి. ఆ ముగ్గురు పిల్లల గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడే ఉంటారు కదా, మీకేమైనా తెలుసుంటే చెప్పండి. ఈ ముగ్గురితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఆ అమ్మాయితో ఏదో జరిగింది సార్. అలాగే 6 నెలల పాటు వీళ్ళు ఇక్కడే ఉన్నారు. బహుశా 2011-12 అనుకుంటాను వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది కాకుండా ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? వీళ్ళ ముగ్గురితో పాటు సార్ ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు, ఈశాన్. ఆ అబ్బాయి తనతోనే ఉండేవాడు. ఏదో జరిగింది సార్. ఏంటి? ఏం జరిగింది సార్? నాకు గుర్తులేదు. సరే, ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? పేరు గుర్తులేదు సార్, కానీ ఆ అమ్మాయి ఈ కేసులో మెయిన్ సార్. అభిజిత్, ఈ కేసులో ఆ అమ్మాయే మెయిన్గా. పూర్వీ గుణాల హాస్పిటల్లోనే ఉన్నాడు కదా, ఇక్కడికి వాడు ఎందుకునే వచ్చాడు? నిధి, మీరు? మేము సిఐడీలమే. మాకు తెలుసు నువ్వెక్కడికే వస్తావని. అవును, ముంబై వస్తున్నప్పుడల్లా నేను ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఈశాన్ లేకపోతే నా జీవితం వేరేలా అయ్యుండేది. ఈశాన్ నీకు ఫ్రెండా, రిలేటివా? లేదు, రిలేటివ్ కాకపోయినా అయినా కూడా మా మధ్యలో రిలేషన్షిప్ ఉంది. అది 5 నిమిషాలైనా కూడా ఆ 5 నిమిషాలే ఇతను నాకు చాలా పెద్ద ఫేవరే చేశారు. నేనెప్పుడూ ఆ రుణం తీర్చుకోలేను. సరే, నాకు ఒక విషయం చెప్పు. నీకు బాగా గుర్తుందా? రాజ్దీప్, నిమిత్, తర్వాత ప్రణవ్. బాగా గుర్తుంది. వాళ్ళని నేనెలా మర్చిపోతాను? ఎగ్జాక్ట్లీగా ఏం జరిగిందో కాస్త చెప్తావా? 8 సంవత్సరాల ముందు జరిగింది. నేను కాలేజ్కి వెళ్ళాను, లేట్గా వెళ్ళాను. ఆటో, బయటికి రా, రమ్మటే. బయటికి రా, బయటికి రా. దిగో. హే, ఏం చేస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంటి? నా చెయ్యిని వదులు ముందు. అరే, నన్నే కొడుతుందా? ఒరే, మీ ప్రాబ్లం ఏంట్రా? ఓహో, అటిట్యూడ్. ఈశాంత్ వాళ్ళందర్నీ ఒంటరిగా కొట్టాడు. అది నా కోసం. ఏంటి ప్రాబ్లం మీకు? ఏ హీరో, ఒక్కసారి చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీస్ని రప్పిస్తాను. వెళ్ళు. రాజు వద్దురా. రే తర్వాత చూసుకుందా. రారా. హే, హరి ఓకే? యా, ఐఎమ్ ఫైన్. బై ద వే, ఐఎమ్ ఇషాన్. ఐఎమ్ నిధి. థ్యాంక్ యూ. It's థ్యాంక్ okay. యూ సో మచ్.
వాళ్ళు ముగ్గురు ఈశాన్ని దారుణంగా కొట్టారు. ఈరోజు నా వల్లే ఈశాంత్ కోమాలో ఉన్నాడు. నా వల్లే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ వాళ్ళ ముగ్గురికి ఏమైంది? ఏం కాలేదు. కానీ వాళ్ళ ముగ్గురు జైలుకు వెళ్లారుగా, శిక్ష కూడా పడింది. దొరికింది. అది కొన్ని నెలల తర్వాత ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్లారు. సరే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నారో నీకేనా తెలుసా? అబ్రాడ్ కి వెళ్ళడం తప్ప ఇంకేమీ డీటెయిల్స్ నాకు తెలియవు సార్. ఈశాన్ని చూడడానికి నువ్వు తప్ప ఇంకెవరైనా వస్తారా? వస్తారు. ఈశాన్ డాడ్ రెగ్యులర్ గా వస్తారు, కానీ కొన్ని రోజుల నుంచి ఆయన రాలేదు. ఆయన తప్ప ఇంకెవరూ రారు. ఇషాన్ ఎక్కడ ఉంటాడో అది నీకేమైనా తెలుసా? తెలుసు. పూర్వి, ఫ్రెడీ సార్. సార్ సార్, ముగ్గురు సోషల్ మీడియా ప్రొఫైల్ని కూడా నేను చూశాను. సార్, ఇలా చూడండి. ఈ రాజ్దీప్, ఈ నిమిత్, వీళ్ళిద్దరూ చనిపోయారు సార్. ఏంటి? అవును సార్, ఇలా చూడండి. వీళ్ళ ప్రొఫైల్లో కాండిలెన్స్ ఉంది. ఈ రాజ్దీప్ 20 రోజులకు ముందు ముంబైకి వచ్చాడు సార్. హఠాత్తుగా తనకి హార్ట్ స్టాపేజ్ అవ్వడం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంకా ఈ నిమిత్ సార్, తను 10 రోజులకు ముందు ముంబైకి వచ్చాడు. బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల తను కూడా చనిపోయాడు సార్. అది జరిగిన కొద్ది రోజుల్లో కునాల్పై అటాక్ చేశారు. ఖచ్చితంగా అనుకోకుండా జరగలేదు. ఒకవేళ ఇది కునాల్ సార్కి నేచురల్ డెత్ కాదని తెలుసుంటుంది. దిమాక్ వల్ల చనిపోయి ఉంటాడని. అవును సార్, ఒకవేళ కునాల్ గారికి తెలుసు అనుకుంటాను రాజ్దీప్ అలాగే నిమ్మిని ఎవరు చంపారని. ఇంతకు ముందే ఎవరికైనా చెప్పినట్టయితే వాళ్ళ మీద కూడా అటాక్ జరిగిందేమో. సరే, అబ్బాయి ప్రణవ్ అతనేమయ్యాడు? సార్, అలా అయితే తన ప్రాణానికి హాని ఉంది. కానీ సార్, వీళ్ళని చంపింది ఎవరు సార్? సరే, ఇషాను వాళ్ళ నాన్న గౌతమ్ ఇక్కడే ఉండేవాళ్ళు కదా? అవును సార్. వాళ్ళు ఎటువంటి వాళ్ళో కొంచెం మీరు చెప్పగలరా? సార్, ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు. ఎక్స్పెషలీ గౌతమ్ సార్. నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాను కాబట్టి నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. మేడం, గౌతమ్ ఆర్మీ ఆఫీసరా? అవును సార్. అందువల్లే ఆయన చాలా డిసిప్లిన్ గా ఉంటారు. ఆయన ఎప్పుడూ అంటుంటారు, ఎవరికీ హాని చెయ్యకూడదు, హాని చేసే వాళ్ళని వదలకూడదు అనేవారు. ఇన్ఫాక్ట్ ఆయన కొడుకు కూడా సేమ్ అలాంటి వాడే సార్. అది సరేగాని గౌతమ్ ఇప్పుడు ఇక్కడ ఉండలేదు కదా? అతను ఎక్కడ ఉంటాడో ఏదైనా చెప్పగలరా? అడ్రస్ లాంటిది. లేదు సార్. ఆయన కొడుకును తలుచుకుని చాలా బాధపడ్డారు. అది ఆయన అసలు కంట్రోల్ చేసుకోలేకపోయారు. రాత్రంతా నిద్రపోకుండా మేల్కొనే ఉన్నారు. సడన్ గా ఒకరోజు ఎక్కడికో వెళ్లిపోయారు. మళ్ళీ తిరిగి రానేలేదు. కున్ఫు కోర్స్ చైనా సార్? సార్, ఈ గౌతమ్ కున్ఫు కోర్స్ మాస్టర్. చైనా చావ్ టెంపుల్లో అడ్వాన్స్ కోర్స్ చేశాడు సార్. సార్, ఏంటమ్మా? ఆయన చాలా సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఏరియాలో ఉండే పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చేవారు. విచిత్రంగా ఉంది సార్. మొత్తం ఇంట్లో గౌతమ్ది ఒక్క ఫోటో కూడా లేదు. అదే నాకు అర్థం కాలేదు. అభిజిత్, దిమ్మక్ ఆ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అది ఎవరో కాదు, గౌతమే. ఖచ్చితంగా గౌతమే. నాకిప్పుడు బాగా అర్థమైంది రాజ్దీప్ని నిమిత్ని ఎందుకు చంపాడు. అందరినీ సోషల్ ప్రొఫైల్లో ఫాలో చేస్తున్నాడు సార్. ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో అన్నీ తెలుసుకున్నాడు. కునాల్ సార్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని తనకి తెలిసిన వెంటనే, అలాగే తను నిధిని తప్పకుండా హాస్పిటల్కి చూడడానికి వెళ్తాడని తెలిసాక అతన్ని కూడా తను అటాక్ చేశాడు. ఇప్పుడు అన్ని విషయాలు బాగా అర్థమవుతున్నాయి. మన హంతకుడు వేరే ఎవరో కాదు, ఈ గౌతమే. గౌతమ్ సార్, ప్రణవ్ లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ సార్. తప్పకుండా మనం తనని ఆపాలి. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, మీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? సిఐడి అంతా తెలిసిపోతుంది.
ఇలా చూడు ప్రణవ్, ఎలాగైనా సరే మేము గౌతమ్ని పట్టుకొని తీరాలి. అందువల్ల మేమేం చెప్తున్నామో అది మాత్రం చెయ్యి. నీకు ఏమి అవ్వదు. 24 అవర్స్ కూడా సిఐడి వాళ్ళు నీ వెంటే ఉంటారు, నీ ప్రొటెక్షన్ కోసం. అర్థమైందా? ప్రణవ్ ఇక్కడ అక్కడ వేడుక చూడడం మానేసి మర్యాదగా నిలబడు. చేతులు బయటికి ది. ఓకే? నువ్వు నీ సోషల్ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. నువ్వు ఉదయం జాకింగ్ ఎన్ని గంటలకు వెళ్ళావు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు చేశావు, అన్ని డీటెయిల్స్. సరేనా? కానీ నేను ఎందుకు అలా ఎందుకంటే చేయాలి? గౌతమ్ నిన్ను చంపాలని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో తనకి తెలిసిన వెంటనే నిన్ను అటాక్ చేయడానికి వస్తాడు. మేము తనని ఈజీగా పట్టుకుంటాం. ఇంతకీ గౌతమ్ ఎవరు? నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? నీకంతా తెలుసు. తెలియనట్లు నటించొద్దు, సరేనా? అర్థమవుతుందా? దానితో పాటు ప్రతి గంట నీ ప్రొఫైల్ని నువ్వు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే గౌతమ్కి తెలుస్తుంది నీ యొక్క ప్రతి యాక్టివిటీ గురించి. మాకు ఆ గౌతమ్ కావాలి. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. సార్, ఎక్సర్సైజ్ చేసి నేను అలసిపోయాను. ఇంతవరకు ఎవరు కనిపించలేదు. కళ్ళు తెరిచిపెట్టుకునే కదా ఎక్సర్సైజ్ చేసావు. అరే అవును అవును సార్. మరి నిద్రపోలేదు కదా? లేదు సార్. సరే వెళ్ళు, జాగ్రత్త. కళ్ళు తెరిచిపెట్టుకో. ఏంటి దయా? లేదు సార్, ఇప్పటి వరకు ఏ సమస్య లేదు, క్లియర్గా ఉంది. అభిజిత్, ఇప్పటి వరకు ఏం కనిపించలేదు సార్. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చెయ్యి నాలాగా. ఇదిగో నేను ఎక్సర్సైజ్ చేయడం లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు నటిస్తున్నానంతే. అరే, యాక్టింగ్ తో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఒకే సమయంలో 2 పనులు చేయలేం. నేనేం చేయాలదే చేస్తాను. పహిలో వస్తాను, జాగ్రత్తగా ఉండండి. నన్ను చంపకుండా వదిలిపెట్టాలనుకుంటా నువ్వు. సార్, మొత్తం 15 రౌండ్లు తిరిగాను సార్. బాగా దాహం వేస్తుంది. నేను ఆ బెంచ్ లో కాసేపు కూర్చోబెట్టాను సార్. నేను వెళ్ళి కూర్చుంటాను అంతే. ఏమంటున్నావు? మొత్తం 15 రౌండ్లు తిరిగాను సార్. బాగా దాహం వేస్తుంది. నేను ఆ బెంచ్ లో కాసేపు కూర్చోబెట్టాను సార్. నేను వెళ్ళి కూర్చుంటాను అంతే సార్. దయా, ఆ ఉడ్డీ వేసుకోండి సార్. చూసారా? కాదు. లేదు సార్, అది అతను కాదు.
గౌతమ్, దయా, గౌతమ్. ఏంటి గౌతమ్, ఏమనుకున్నావు? నిన్ను కనిపెట్టలేమనుకున్నావా? ఎవరు గౌతమ్? ఎవరు నన్ను గౌతమ్? వదిలేయండి. నన్ను వదిలేయండి. నా పేరు శశి. నన్ను వదిలేయండి. ఊరికే వాగదు. నువ్వు గౌతమ్ కాదంటే నీకు ఈ జాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాకు నాకు చలిగా ఒక ఉంది వ్యక్తి కాబట్టి ఇచ్చాడు. ఒకరు నాకు జాకెట్ చలిగా ఇచ్చారు. ఉందంటే రెడీ, ఇతను పడుకో. ప్రణవ్, ఏమైంది? ప్రణవ్, ఏమైంది? ఏయ్ పంకజ్, సార్ గౌతమ్. ఇలా వీడు చచ్చిపోతాడు. వీడికి ట్రీట్మెంట్ చేయి, తొందరగా సరిచేయి. లేదు, నువ్వు అసలు తనని ఏం చేసావు? కాపాడు, తనని కాపాడమంటున్నాగా. నా కొడుకుని సరిచేయండి, వీడిని సరిచేస్తాను. చెప్పండి, మీరు నా కొడుకుని సరిచేస్తారా? నా ఈశాన్ జీవితాన్ని మళ్ళీ వాడు ఇస్తాడా? చెప్పు, ఇస్తాడా? మీ పరిస్థితి నాకు అర్థమవుతోంది సార్, కానీ ఇప్పుడు తనని మీరు కాపాడుతానే మీ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఇలా చూడండి సార్, తన నొప్పితో పాపం బాధపడుతుంది. అసలు వీడి దగ్గర సమయం లేదు. ఒక మంచి మనిషిగా నువ్వు ఆలోచించు. వీడిని కాపాడండి. సారీ ఏసీపీ, ఒక తండ్రిగా నా కొడుకుకి న్యాయాన్ని ఇప్పించాను. నేను ఒక ఆర్మీ ఆఫీసర్, నిజానికి నిజాయితీగా ఉంటాను. రాజ్దీప్, నిమిత్ మరియు ప్రణవ్, వాళ్ళ ముగ్గురిని నేనే చంపాను. నేనే సరెండర్ అవుతాను. గౌతమ్, వీడిని కాపాడు. పిచ్చితనంగా నువ్వు చెయ్యొద్దు. ఇలా చూడు గౌతమ్, నీ జీవితం మొత్తం నువ్వు జైల్లోనే కూర్చోవలసి వస్తుంది. ఈశాన్ లేకుండా ఈ జీవితం ఎందుకు? ప్రణవ్, చనిపోయాడు సార్. హీస్ నో మోర్. ఏం చేశావు నువ్వు? జస్ట్ జైలుకు వెళ్లే ముందు చివరిగా ఒక విషయం చేయాలనుకున్నాను. కుణాల్, కునాల్, కునాల్, కునాల్కి తెలివచ్చింది. తనెవరు? కుణాల్, నీ భార్య సబిత. కొంచెమైనా నవ్వు. ప్రతిభ బన్నయ్య, ఈరోజు మా ఆయన మీ వల్లే లేచి కూర్చున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అరే అది కాదు వదినా, మీరు ఏమంటున్నారు? ఇది మా బాధ్యత కదా. అది కాకుండా వీడు నా ఫ్రెండు, వాడినెలా నేను చావనిస్తాను? కునాల్, నేను చేసింది తప్పు, అందుకే క్షమాపణ అడుగుతాను. నాకు నీతో పాటు ఎటువంటి సమస్య లేదు. వాళ్ళ ముగ్గురు మాత్రమే. అయినా నాకు చాలా భయంగా ఉండేది. ఎక్కడ నీ వల్ల నా ప్లాన్ అంతా పాడవుతుందని, అందుకే నేను ఇలా చేసేసాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నీకు ఎవరితోనన్నా విరోధం ఉండొచ్చు గౌతమ్, కానీ ఎవరి ప్రాణాలు తీయటానికి నీకు అధికారం లేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ముగ్గురి ప్రాణాలని నువ్వు తీశావు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. కఠినమైన శిక్ష పడుతుంది నీకు.